గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. యుద్ధానికి 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందంతో బ్రేక్ పడింది. అయితే శాంతి ఒప్పందం కోసం ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య జరిగినటువంటి చర్చలు మాత్రం ఫలించలేదు. దీంతో మళ్ళీ పరిస్థితికి మొదటికి వచ్చింది. అత్యంత కీలకమైనటువంటి హార్మూజ్ జలసంధిలో నౌకలు దిగ్బంధిస్తామని, నిర్బంధానికి గురి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినటువంటి నేపథ్యంలో భారత్కు రావాల్సినటువంటి నౌకల పరిస్థితి అనుమానాస్పదమైంది. అగమ్య గోచరంగా 15 నౌకలు అక్కడే ఉన్నాయి అనేటువంటి వార్తలతో భారత్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబారి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారత్ నౌకలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట ఇరాన్ రాయబారి దగ్గర నుంచి వచ్చింది. హర్మూజ్ జలసంధి మీదుగా భారత్కు రావాల్సినటువంటి 15 భారతీయ నౌకలు ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయాయి. హర్మూజ్ను పూర్తిగా దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరించడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ క్రమంలో వివిధ దేశాలకు చెందినటువంటి నౌకలు అక్కడే నిలిచిపోయాయి. దీంట్లో భారత్కు చెందినటువంటి 15 నౌకలు కూడా ఉండిపోయాయి. ఆ 15 నౌకల్లో LNG, LPG క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో పాటుగా ఒక కెమికల్ కంటైనర్ కూడా ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే హర్మూజ్లో నిలిచిపోయిన వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు భారత్ నౌకాదళం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నౌకాదళానికి చెందిన 6 ఓడలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ సమీపంలో మోహరించారు. మన నౌకలను సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటించేందుకు ఇవి సహాయపడతాయి. ఈ జలసంధి మార్గంలో మొత్తం 25 భారత నౌకలున్నాయి. అయితే ఇప్పటికే 10 నౌకలు ఈ జలసంధిని దాటాయి. ఈ 15 నౌకలు ఎప్పుడు దాటుతాయి అనే దానికి సంబంధించే ఇప్పుడు కీలకమైనటువంటి వార్త ఇరాన్ రాయబారి దగ్గర నుంచి వస్తోంది. ఇరాన్ ఓడరేవులను సోమవారం నుంచి దిగ్బంధిస్తామని యుఎస్ సెంట్రల్ కమాండ్ CENTCOM ప్రకటించింది. హర్మూజ్ మీదుగా నౌకల రవాణాను నిలిపివేయనప్పటికీ అగ్రరాజ్యం ప్రకటనతో ఈ జలసంధిలో నౌకల రవాణా మెల్లిగా నెమ్మదించింది. నౌకల రాకపోకలు అకస్మాత్తుగా తగ్గినట్టుగా నివేదికలు కూడా చెప్తున్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం నౌకాయానానికి అంతరాయం కలిగిస్తున్నప్పటికీ భారత ట్యాంకర్లను సురక్షితంగా దాటించేందుకు ప్రయత్నిస్తున్నామని న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీతో సంబంధాలను కలిగి ఉన్నామని, అవి సత్సంబంధాలు అంటూ ఆయన పునరుద్ఘాటించారు. సంక్షోభ సమయంలో నౌకల రాకపోకలను సులభతరం చేయడానికి, మద్దతును అందించడానికి భారత్లో టెహ్రాన్ సన్నిహితంగా పనిచేస్తోంది అని ఫతాలీ అన్నారు. ఈ మేరకు ఇరాన్, అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమైన తర్వాత తొలిసారిగా జాతీయ మీడియా అయినటువంటి NDTVకి ఫతాలీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే ఆయన ఈ కామెంట్స్ చేశారు. హర్మూజ్ ప్రాంతంలో భారత్, ఇరాన్లకు ఉమ్మడి ప్రయోజనాలు, భవిష్యత్తు ఉన్నాయని ఫతాలీ వ్యాఖ్యానించారు. అనిశ్చితి కొనసాగుతున్న వేళ ఇరు దేశాల మధ్య సమన్వయం గురించి ఆయన మాట్లాడారు. క్లిష్ట సమయంలో భారత్ తమకు అండగా నిలిచిందని, ఇందుకు న్యూఢిల్లీ ప్రభుత్వానికి, భారతీయులకు ఫతాలీ ధన్యవాదాలు తెలిపారు. ఆంక్షలు తాత్కాలికంగా తొలగించిన తర్వాత ఇరాన్ నుంచి భారత్ చమురు కొనుగోళ్లు జరుపుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% జరిగే హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు ఏదైనా అంతరాయం కలిగితే అది ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ కారణంగా హర్మూజ్ను ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఇక ప్రస్తుతం హర్మూజ్ జలసంధి సమీపంలో భారత్కు రావాల్సినటువంటి 15 ట్యాంకర్లు చిక్కుకుపోయాయి. LNG, LPG, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో పాటుగా ఒక రసాయన కంటైనర్ కూడా ఉన్నట్టుగా వార్తలు అందుతున్నాయి. హర్మూజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధనం చేస్తామని అమెరికా చేసిన ప్రకటనతో నౌకల రాకపోకలు అకస్మాత్తుగా తగ్గినట్టుగా ట్రాకింగ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. సో ఓవరాల్గా హర్మూజ్ జలసంధి మీద పట్టు బిగించేందుకు ఇరాన్, మరోవైపు నిర్బంధిస్తామంటూ అమెరికా చేస్తున్నటువంటి ఆంక్షలు, స్టేట్మెంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంధనానికి సంబంధించి మరొకసారి చర్చ మొదలైంది. సంక్షోభం తప్పదా అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. బట్ భారతదేశానికి చెందినటువంటి 25 నౌకల్లో 10 నౌకలు రావడం, 15 నౌకలు ఆగిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇరాన్ దగ్గర నుంచి భారతదేశానికి సత్సంబంధాల గురించి, సంక్షోభ సమయంలో భారత్ తమతోనే ఉంది అనేటువంటి మాటతో ఆ 15 కూడా వస్తాయి అనేటువంటి ఒక సమాచారం, ఒక పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. బట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? అమెరికా అక్కడ సీమెన్స్ని తొలగించి పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తామని అనౌన్స్ చేసిన తర్వాత
నిజంగా సంక్షోభం ప్రపంచం ఎదుర్కోబోతోందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.